హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు అమీర్పేట్ చందన బ్రదర్స్లో ఉన్నాం. ఈరోజు మీకు చూపించబోతున్న కలెక్షన్ అందమైన పట్టు చీరలు, అందులోనూ వెడ్డింగ్ కలెక్షన్. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ హలో లేడీస్. సో ఈరోజు మనకి అమీర్పేట్ చందన బ్రదర్స్లో నగేష్ గారు ఉన్నారు. మంచి పట్టు శారీ కలెక్షన్ చూపించబోతున్నారు. మరి వారిని విష్ చేసి ఆ కలెక్షన్ చూద్దాం. హాయ్ అండి. ఈరోజు మరి చూపించబోతున్న పట్టు కలెక్షన్ ఏంటి స్పెషల్? ఇప్పుడు మ్యారేజ్ కలెక్షన్ ఎక్కువ రన్నింగ్లో ఉంది కదమ్మా. సో దానికి వీలుగా ఏర్పడేటట్టు మేము అమర్చబడిన కొత్త కలెక్షన్ అంతా మీకు ఇప్పుడు షో చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఒక పట్టు శారీనా? పట్టు శారీ విత్ వర్క్ పట్టు మీద, అంటే కొల్లం పట్టు మీద వర్క్ అన్నమాట. దీని మీద మనకి పళ్ళు సైడ్ చూసినట్లయితే కనుక ఆల్మోస్ట్ మనకి 1 మీటర్ వరకు కూడా ఈ హెవీ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మ్యాంగోస్, అలాగే ఈ లీఫ్ ఫ్లవర్ వర్క్, ఇలా బంచెస్ విడివిడిగా తీసుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా జర్దోజీ వర్క్ తో పాటుగా ఇంకా ఏం వర్క్స్ ఉన్నాయి? ఇదంతా వచ్చేసి దర్దోజీ మేడం. ఇది ప్యూర్ సురాసిక్. ఇది ఏదైతే కనిపిస్తుందో మిడిల్ లో మనకి, ఇదంతా ప్యూర్ జీరో సురాసిక్ అన్నమాట. ఇదంతా చూసారు చిన్నది యాంటిక్ లో వస్తుంది. ఇది సురాసిక్, దాని మీద దర్దోజీ. ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే చెప్పినది ఇదంతా కూడా కర్దానా అన్నమాట, ప్యూర్ కర్దానా. రఫ్ ఉండదు అన్నమాట కర్దా అనేది. సో ఈ రకంగా మనకి ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు పళ్ళు పాటు డిజైన్ చేశారు. చాలా గ్రాండ్ గా ఉంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనం తీసుకున్నట్లయితే ఇది ఏంటి? గోల్డ్ బోర్డర్, ఫ్లాట్ జెరీ అన్నమాట. అంటే కామన్ గా మన కలర్స్ కాంబినేషన్స్ ఆపోజిట్ ఎప్పుడు చూస్తుంటాం. అలా కాకుండా సారీ కలర్ లోనే పళ్ళు అండ్ బోర్డర్ కాంబినేషన్ కూడా. ఓకే, దీని మీద కూడా జర్దోజీ వర్క్ తో ఒక లీఫ్ లాగా తీసుకున్నారు కదా. దీనికి అవుటర్ లైన్ ఏమో గోల్డెన్ జెరీతో ఒక థ్రెడ్ లాగా తీసుకుని ఈ మిడిల్ లో ఎంబోజ్ అవుతున్న మనకి ఈ స్ప్రింగ్ వర్క్ స్టైల్లో జర్దోజీ వర్క్ వస్తుంటుంది. అండ్ మిగతా అంతా కూడా ఇది కూడా సురాసిక్ తీసుకున్నారు. ఓకే, స్పెషల్ గా ఏంటంటే ఇదంతా కూడా కట్ వర్క్ వస్తుంది. ఈ బంచ్ లోపల ఉండేదంతా కూడా ఇదంతా స్పెషల్ కట్ వర్క్ అన్నమాట. ఓకే, జనరల్ గా కట్ వర్క్స్ అనేవి మనం బోర్డర్స్ సైడ్స్ చూస్తుంటాము. అయితే ఇక్కడ బాడీలో కూడా తీసుకున్నారు మొత్తం కట్ వర్క్స్. ఇది చాలా రిచ్నెస్ అనేది కనిపిస్తుంది. అంటే చాలా న్యూ ట్రెండ్ అనేది మనకి ఈ వర్క్ లోనే తెలిసిపోతూ ఉంటుంది. ఈ బంచెస్ అన్నిట్లో కూడా మనకి ఈ కట్ వర్క్ తీసుకున్నారు. ఇక్కడ ఒక చోట మనం చూసినట్లయితే కట్ వర్క్ లోనే ఒక పెద్ద బంచ్ లాగా వచ్చింది. స్టెప్పింగ్ బంచ్ అన్నమాట. మన స్టెప్ వేసినప్పుడు షోల్డర్ మీదకి వస్తుంది. అండ్ శారీలో మనము నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అంటే సెకండ్ హాఫ్ నుంచి 2.5 మీటర్స్ తర్వాత నుంచి చూసినట్లయితే జనరల్గా చాలా సింపుల్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ ఈ హెవీ బంచెస్ ఏవైతే ఉన్నాయో కట్ వర్క్లో వచ్చినవి, అవి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. అది కూడా చాలా దగ్గర ఏ బంచెస్ అయితే మనం ఏర్పాటు చేస్తాము అదే బంచ్ మనకు బాటమ్ అంతా కూడా 4 బంచెస్ ఇలా హెవీగా కనిపిస్తాయి అన్నమాట. బ్లౌజ్ కొంచెం మీడియంగా ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది అన్నమాట. ఓకే, జరీ కాకుండా ప్లెయిన్ వేసేసుకుని నెక్స్ కోసము, అలాగే బ్యాక్ నెక్ కోసము, స్లీవ్స్ కోసం కూడా డిజైన్స్ ఇచ్చేసారు. ఓకే, మరి శారీ చాలా గ్రాండ్గా ఉంది. ఎంత పడుతుంది ఇది? ఈ వెరైటీ ఏదైతే ఉందో మేడం, ఇప్పుడు మనం కొత్తగా అంటే మ్యారేజ్ కలెక్షన్కి కొత్తగా తయారు చేయబడింది. సో ఈ వెరైటీ అంతా మనకి 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 28,000. జనరల్ గా మనం బ్లూలు, గ్రీన్స్ ఎక్కువ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తుంటారు కదా. ఈ ఇయర్ లో స్పెషల్ గా చిల్లీ రెడ్ లో సెల్ఫ్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, గోల్డెన్ కలర్ జరీ అనేది మనకి కామన్ గా ప్రతి దాంట్లోనే ఎలాగో ఉంటుంది. అయితే ఇందులో 1 మీటర్ వరకు కూడా ప్యూర్ గోల్డ్ స్టైల్లో కాకుండా కొంచెం కాపర్ షేడ్ లో కనిపిస్తుంటుంది అనమాట. అంటే కొంచెం రెడ్డిష్ షేడ్ అనేది డామినేట్ అవుతూ ఉంటుంది ఇందులో. ఎందుకంటే శారీ కలర్ అనేది మనకి చిల్లీ రెడ్ తీసుకున్నారు. అదే ఇక్కడ మధ్యలో రివీల్ అవుతూ మిగతా అంతా కూడా ఒక లీవ్స్ లాగా తీసుకున్నారు. టోటల్ గా 1 మీటర్ వరకు లీఫ్ వర్క్ అనేది కనిపిస్తుంది. దీని మీద వచ్చిన స్టోన్ వర్క్ ఏంటి? అంటే రెగ్యులర్ గా మనం ఇదే వెరైటీస్ పైన స్టోన్ లేకుండా కూడా చూస్తుంటాం మేడం. ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే ప్యూర్ సురాసిక్ లో మనకి కొంచెం హెవీగా పళ్ళు, అది బోర్డర్స్ అంతా కొంచెం రిచ్ గా చేయబడింది అన్నమాట. సురాసిక్ ఏదైతే ఉందో మనకి చేతితో అంట పెట్టింది కాకుండా గన్ స్టోన్ అన్నమాట. అంటే గన్ తో ప్రెస్ చేస్తారు. ఇది మనకి హ్యాండింగ్ లో రఫ్ అవడం కానీ పోవడం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలా స్మూత్ గా ఉంటుంది. బోర్డర్ కూడా రెగ్యులర్ సైజ్ లోని ఇదంతా చూసారు. ఈ స్పెషల్ బాగా గమనించినట్టయితే రెగ్యులర్ బోర్డర్స్ కామన్ గా వస్తుంటాయి, మ్యాంగోస్, ఫ్లవర్స్ అవి. అలా కాకుండా ఇది ఏదైతుందో నెమలి డిజైన్ వస్తుంది బోర్డర్ లో. టోటల్ శారీ అంతా ఎలా వస్తుంది? ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఫుల్ బంచ్ వర్క్ వస్తుంది. టోటల్ క్రీపర్స్ లాగా ఈ ఫ్లవర్ అనేది జరీతో కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఫుల్ ఆల్ ఓవర్ జరీ, బ్రైడల్ కాన్సెప్ట్ లో. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా టోటల్ వర్క్ ఉంది కదమ్మా. చీర అంతా కూడా జరీ వర్క్ అది కనిపిస్తుంది కదా. అలా కాకుండా ఇది హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది అన్నమాట, స్టోన్ వర్క్.
సో దీని మీద కూడా ఇంకేమన్నా వాళ్ళు వర్క్ చేయాలనుకుంటే వర్క్ చేయించుకోవచ్చు. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి మనకి 20,000 దాకా పడుతుంది మేడం. ఇది చూస్తున్నారు కదా, బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నారు మీకోసం. ఇంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి కొంచెం అఫోర్డబుల్ రేంజెస్ నుంచి హై రేంజెస్ వరకు కావాలనుకున్న రేంజెస్లో అవైలబుల్ ఉంటాయంట ఈ వర్క్స్లో. మరి ఇలాంటి వెడ్డింగ్ కలెక్షన్ కావాలనుకుంటే మీరు కూడా అమీర్పేట్ చందన బ్రదర్స్కి విజిట్ చేయండి. ఇప్పుడు మీకు చూపించబోతున్నాం పట్టులోనే పైటానీ బోర్డర్. సో పళ్ళు చూసినట్లయితే 1 మీటర్ వరకు కూడా ఎల్లో కలర్ అనేది చాలా బ్రైట్ గా వచ్చేసింది. ఓకే, దీని మీద వచ్చింది ఏంటి? జరీనా? జరీ అమ్మ. ఇదంతా కూడా గోల్డెన్ జరీ అన్నమాట. అంటే స్పెషల్గా మనకి ఈ కలర్ మీద గోల్డెన్ అంటే రెగ్యులర్గా వచ్చే జరీ ఇది కూడా వెల్వెట్ అంటే కనిపించదు ఎక్కువగా హైలైట్గా. సో ఇదంతా వచ్చేసి మన గోల్డెన్ జరీ, లెమన్ ఎల్లో మీద గోల్డెన్ కలర్ జరీ అన్నమాట. స్పెషల్ కలర్ అట్రాక్షన్ అది. ఓకే, ఇక్కడ బోర్డర్స్ గురించి స్పెషల్గా చెప్పుకున్నట్లయితే బాక్సెస్ లాగా వచ్చింది పైన, కింద వచ్చేసి మాత్రం మామూలుగా బోర్డర్ స్టైల్లోనే కనిపిస్తుంటుంది. అయితే ఓకే, అయితే ఈ బోర్డర్స్లో మాత్రం మనకి పీకాక్స్ అనేవి జరీలోనే తీసుకున్నారు. ఒక బాక్స్ అంతా మాత్రం ఈ డాట్ స్టైల్లో తీసుకుని ఇంకొక బాక్స్లో వచ్చేసి పీకాక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ రకంగా 2 సైడ్స్ బోర్డర్స్ కూడా కంటిన్యూ అవుతాయి. టోటల్ శారీ కూడా మనకి మెజెంటా స్టైల్లో ఒక పింక్ షేడ్ తీసుకున్నారు. దీని మీద వచ్చేసి బంచెస్ అనేవి మళ్ళీ అగైన్ గోల్డెన్ కలర్లోనే జరీలో వస్తుంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఇది కలర్కి ఆపోజిట్లో మనకు వచ్చేసి ఇదంతా కూడా మనకి లెహరియా వర్క్ అన్నమాట. ఇది ఫస్ట్ ఇది నేర్చిన తర్వాత ఈ బంచ్ తయారు చేస్తారు. సో రెగ్యులర్గా కాకుండా కొంచెం ఈ బంచెస్లోనే మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే క్లీన్గా ఒకటి పింక్ వస్తే ఇంకొకటేమో కొంచెం కాఫీ కలర్లో కొంచెం డార్క్ షేడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, టోటల్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది కదా? త్రూ అవుట్ శారీ అంతా కూడా మొత్తం ఫుల్ బోర్డర్ కాంబినేషన్ కి సార్ పైటానీ బోర్డర్ తో ఆనియన్ పింక్ కాంబినేషన్. ఓకే, ఈ క్రాస్ లైన్స్ కూడా కనిపిస్తాయి. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? మనకి పళ్ళు అండ్ బోర్డర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే కాంబినేషన్ లో బ్లౌజ్. ఓకే, సో టోటల్గా ప్లెయిన్ ఇచ్చేసారు. స్పెషల్గా ఏంటంటే ఇది రెగ్యులర్గా మనం చూసే దాంట్లోనే కంచిలోనే కొత్త న్యూ వెరైటీ అన్నమాట. మ్యాటీ క్లాత్. ఓకే, క్లాత్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఫీల్ ఇది రెగ్యులర్ కాకుండా ఫీల్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి మనకి 19,000 దాకా పడుతుంది మేడం. ఇదే స్టైల్ ఆఫ్ కాన్సెప్ట్లో మనకి అప్ టు 15 నుంచి కూడా వెరైటీస్ ఇప్పుడు మోడల్స్ బాగా రన్నింగ్లో వచ్చినాయి. మనం రెగ్యులర్గా కామన్గా ఏంటంటే మేడం ఇప్పుడు దాకా చూసిన వెరైటీలో కలర్ కాంబినేషన్ వేరేగా ఉంటుంది, బార్డర్ స్టైలింగ్ బాగుంటుంది, అలాగే కలర్ కాంబినేషన్స్. అలా కాకుండా ఇది అప్ అండ్ డౌన్ బార్డర్ అన్నమాట. అంటే పైన ఒక స్టైల్ కింద ఒక స్టైల్ బార్డర్. సో ఈ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, కొంచెం కొత్త కాంబినేషన్స్ ఇవి. అయితే ఫస్ట్ ఇక్కడ పళ్ళు పాటు చూసినట్లయితే 1 మీటర్ వరకు డిజైన్ చేశారు. ఇందులో అంతా జెరీలోనే తీసుకున్నట్లున్నారు కదా, సెల్ఫ్ లైన్స్ లాగా కనిపిస్తూ క్రాస్ లైన్స్, దాంట్లో ఒకటి వచ్చేసి ప్లెయిన్ ఇస్తూ ఇంకొకటి వచ్చేసి ఒక లీఫ్ లాగా కనిపిస్తూ ఉన్నది. ఓకే, చాలా సింపుల్గా వచ్చినప్పటికీ చాలా బ్రైట్గా ఉంది. పైన బోర్డర్ అలాగే కింద బోర్డర్స్ తీసుకున్నట్లయితే టోటల్గా ఒకసారి ఓపెన్ చేద్దాం. సో టోటల్ శారీకి మనకి ఈ కాంబినేషన్ చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ పర్పుల్ కలర్ తీసుకున్నారు, పైపింగ్ లాగా వస్తుంది. కింద వచ్చేసి టెంపుల్ డిజైన్ స్టైల్లో ఒక చిన్న పైపింగ్ లాగా కూడా కనిపిస్తుంది. మిడిల్లో అంతా కూడా జరీనా ఫ్లాట్ బోర్డర్, ఇదంతా కూడా ఫ్లాట్ అన్నమాట. జెరీ స్టైలింగ్ అది చాలా ఫాలింగ్ గా స్మూత్ గా ఉంటది. అలాగే మనం చూసింది పై బోర్డర్ చూస్తున్నాం కదా మేడం, జస్ట్ అలాగే బాటమ్ బార్డర్ చూస్తే మనకి స్పెషల్ గా అంటే అదే ఫ్లాట్ బార్డర్ పైన 4 ఇంచెస్ బ్రౌ బార్డర్ వచ్చి దాని మీద లతలు ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఆపోజిట్ చేయడం అయిందన్నమాట. థ్రెడ్ వీవింగ్ లాగా లోటస్ ఫ్లవర్స్ తో వస్తుంది, ఒక క్రీపర్స్ లాగా. ఓకే, మనకి ఇప్పుడు స్పెషల్ గా అప్ అండ్ డౌన్ బార్డర్ అని చెప్పేసి మంచి ట్రెండ్ లో ఉంది ఈ వెరైటీ అంతా కూడా. సో బార్డర్ అండ్ కలర్ కాంబినేషన్ చూసాం కదా, బాడీలో మనం పట్టు చీరలు కామన్ గా చూస్తే మ్యాంగోసే వస్తుంటాయి, 80% మ్యాంగోస్ వస్తుంటాయి. మిగతా 20%లో మనకి 18% వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంటుంది. అలా కాకుండా ఇవి ఏవైతున్నాయి ప్యారెట్ విత్ ఈ డిజైన్ ఏదవుతుందో మనకి గ్రేప్ డిజైన్ అన్నమాట. సో సారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది కదా నెక్స్ట్ హాఫ్ అంతా. ఓకే, ఫుల్ అంతా మనకి పళ్ళు అండ్ బోర్డర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్,
సేమ్ అప్ అండ్ డౌన్ బోర్డర్ స్టైల్లో వస్తుంది. ఓకే, ఈ బోర్డర్స్ కూడా కంటిన్యూ అయ్యాయి. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది మనకి 15,000 దాకా వస్తుంది మేడం. ఓహో, 15,000. ఇప్పుడు మనం చూస్తున్నట్టు కంచిపట్టు అంటే కామన్గా మనం బ్రైడల్ కలెక్షన్ ఎక్కువ వాడతాం. అలా కాకుండా మ్యారేజ్ పర్పస్లో ఏదైనా నెక్స్ట్ సారీ నెక్స్ట్ మ్యారేజ్కి వెళ్ళే వాళ్ళు కట్టుకోవడానికి లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో కొంచెం డిజైనర్ బోర్డర్స్లో వచ్చింది. ఇది ఆవిష్కర అన్నమాట, ఆవిష్కర పట్టు. సో పట్టు చీరల్లో ఇంత గ్రాండ్గా కనిపిస్తూనే కొంచెం స్మూత్గా ఉండాలి, లైట్ వెయిట్లో ఉండాలి అండ్ ఫాలింగ్గా కూడా ఉండాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు. ఓకే, మరి పళ్ళు డిజైన్, పళ్ళు కాంబినేషన్ చూసారా మనకి మజెంటా పింక్ అన్నమాట. ఇది మజెంటా పింక్ కాంబినేషన్లో స్పెషల్గా ఇదంతా కూడా మనకి ఎంబోజ్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఫ్లవర్ కొంచెం డిఫరెంట్ చేయబడి దానిపైన మళ్ళీ కొంచెం ఒక ఆర్ట్ డిజైన్ అన్నమాట. ఇదంతా కూడా ఓకే, ఫ్లవర్ లాగే లోటస్ ఫ్లవర్ లాగే తీసుకుంటూ దాంట్లో ఒక మనకి పీకాక్ లాగా స్టైల్ ఆర్ట్ చేయబడింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ తోటి ఇదంతా కూడా మీనా వస్తుంది అన్నమాట పళ్ళులోని. అలాగే పళ్ళు చూసిన తర్వాత మనం మెయిన్ చూడాల్సిన బోర్డర్ అన్నమాట, డిఫరెంట్ మల్టీ బోర్డర్స్ అన్నమాట. ఇవి పట్టు సిల్క్ తీసుకున్నట్టు అంటే పట్టులోనే అన్నమాట, జెరీ లేకుండా వితౌట్ జెరీలో మీనా బోర్డర్స్ ఇవి. ఓకే, కింద బోర్డర్ మాత్రం కొంచెం బ్రాడ్ గా కొంచెం బిగ్ సైజ్ లో వస్తుంది. ఓకే, సేమ్ కాంబినేషన్ లో. ఓకే, మిగతా శారీ అంతా చూసినట్లయితే కనుక ఇదంతా జెరీనా? జెరీ అండ్ ఇది వచ్చేసి మనకి మీనా వర్క్ అన్నమాట స్పెషల్ గా. సో ఇలా లైన్స్ లాగా అంటే క్రీపర్ లాగా వస్తూనే దీంట్లో ఈ వర్క్ అంతా కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, అలాగే మన స్టెప్పింగ్ డిజైన్ ఏదైతే ఉందో మన షోల్డర్ మీద స్టెప్ వేసుకునే డిజైన్ లో మాత్రం పళ్ళులు ఇచ్చిన బంచ్ హెవీగా చూపిస్తాం అన్నమాట. ఇట్లా డిజైనర్ స్టైల్లో కొంచెం చేంజ్ కనిపిస్తూ ఉంటుంది, స్కర్ట్ బోర్డర్ స్టైల్లో లుక్ వస్తుంది. ఓకే, మరి సారీ బాగుంది. ఇంత ఇలానే కంటిన్యూ అయిపోతుంది కదా? సారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా ఇలానే వస్తుంది. ఓకే, మరి ఓకే ఓకే, బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు ఏదైతే వస్తుందో అదే స్టైల్ కాంబినేషన్ లో బ్లౌజ్, కాంట్రాస్ట్ కాంబినేషన్. ఓకే, మరి చూసారు కదా సేమ్ బోర్డర్స్ కూడా కంటిన్యూ అయ్యాయి, దీని మీద కూడా వర్క్ చేయించుకోవచ్చు. మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి మనకి 12,000 మేడం. 12,000. ఓకే, ఆవిష్కర పట్టు చాలా మంది పేరు విని ఉంటారు. అయితే ఇది చాలా స్మూత్ ఉంది అండ్ లైట్ వెయిట్లో ఉంది, చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది. మరి ఇలాంటి ఫ్యాబ్రిక్స్లో ఇలాంటి మంచి కలెక్షన్స్ కావాలనుకుంటే మీరు కూడా అమీర్పేట్ చందన బ్రదర్స్కి విజిట్ చేసి చూడండి. ఇప్పుడు మనం ఇంకా కొంచెం లేటెస్ట్ చూద్దాం అనుకుంటే లైట్ వెయిట్ వైదిక పట్టు అన్నమాట, వైదిక సిల్క్. పళ్ళు మాత్రం చాలా గ్రాండ్గా రిచ్గా కనిపిస్తుంది. ఇదంతా జరీనా? కడ్డీ స్టైల్లో జరీ అనుకుంటా, అంటే ఫ్లాట్ డిజైన్ అన్నమాట. ఫ్లాట్ కడ్డీ డిజైన్ మీద మనకి ఇదంతా కూడా ఆప్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ చేయబడింది. థ్రెడ్ వీవింగ్ తో ఒక పీకాక్స్ లాగే కనిపిస్తుంటే, అయితే చిన్న పీకాక్ ఇది డిఫరెంట్ షేడ్ లో వచ్చింది, బుటీ వర్క్ లో వచ్చినట్లుగా పీకాక్స్ వస్తాయి. ఓకే, టోటల్ గా పళ్ళు అంతా కూడా ఇలానే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్ లో వచ్చినాయి పీకాక్స్ అండ్ మ్యాంగో లీఫ్ తో ఎండింగ్ ఇచ్చారు దీనికి. ఇది పళ్ళు పార్ట్ డిజైన్. పైన బోర్డర్ తీసుకున్నట్లయితే కనుక ఇందులో కూడా మనకి పీకాక్ బ్లూస్ కలర్ లోనే తీసుకున్నారు. ఓకే, స్మాల్ బోర్డర్ బాగా అడుగుతున్నారు. ఇది అప్ అండ్ డౌన్ బోర్డర్ వచ్చింది కదా? ఓకే, 1 ఇంచ్ బోర్డర్ అన్నమాట. 1 ఇంచ్ బోర్డర్ లో మనకి పికాక్ కలర్ లోనే పికాక్, ఇప్పుడు పికాక్ డిజైన్స్ బాగా రన్నింగ్ వచ్చినాయి. ప్రజెంట్ 2015 లో పికాక్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది అన్నమాట. దాని మీద మనకి 1 ఇంచ్ బోర్డర్ లో చిన్న సైజ్ లో పికాక్ చేయబడింది. అలాగే మనకి పైన బోర్డర్ అయితే ఇది, కింద బోర్డర్ కూడా మరీ హెవీగా కాకుండా జస్ట్ 2 ఇంచెస్ పైన అయితే 1 ఇంచ్ ఏదైతే చూసాం దాంట్లో 2 ఇంచెస్ వేసి ఇక్కడ అంతా మనకి ఈ సర్కిల్ ఏదైతే ఉంది ఇదంతా కొంచెం కలర్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేయబడింది. ఇది పింక్ కలర్ లో డిజైన్ ఏదైతే ఉంది పింక్ చేయబడింది అన్నమాట. దానికి మళ్ళీ ఫ్లాట్ మీద మనం పైన చూసినట్టుగానే పీకాక్స్ వచ్చాయి. ఓకే, సారీ అంతా కూడా ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, డబుల్ షేడ్ గ్రీన్ లోను అలాగే గ్రీన్ అండ్ పర్పుల్ మిక్స్. ఓకే, లైట్ ఆలివ్ గ్రీన్. సో ఈ గ్రీన్ కొంచెం రేర్గా దొరుకుతుంది, ఈ కాంబినేషన్ కూడా కొంచెం రేర్గానే దొరుకుతుంది. ఎందుకంటే దీనికి ఈ వైలెట్ ఒక డిఫరెంట్ వైలెట్ బ్లూ షేడ్స్లో ఈ గ్రీన్లో మిక్స్ చేస్తూ ఒక లీఫ్ లాగా తీసుకున్నారు. అండ్ ఈ సెల్ఫ్లోనే మనకి గోల్డెన్ కలర్ మిక్స్ చేస్తూ గోల్డెన్ జరీతో వచ్చింది కదా? ఓకే, సో ఈ లీఫ్ వర్క్ అంతా కూడా మనకి ఇలా లైన్స్ లాగా త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అయిపోతుంది. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వస్తుంది? వైలెట్ కలర్ బ్లౌజ్ అన్నమాట. అంటే కంప్లీట్ గా మనం చాలా సారీ చూస్తుంటాం ప్లెయిన్ బ్లౌజెస్ వస్తుంటాయి, అలా కాకుండా సెల్ఫ్ డిజైన్. ఓకే, సెల్ఫ్ డిజైన్ కాంబినేషన్ లో బ్లౌజ్. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది మనకు వచ్చి 7,000 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఈ కలెక్షన్ అంతా కూడా ఓకే, ఇది 7,600 రూపీస్. ఇది కంచి చూస్తుంటాం, కోలం చూస్తున్నాం మనం, వైదిక సాముద్రిక్ ఇవన్నీ కూడా పట్టులు అలా చూస్తున్నాం కదా. ఇది మనకి స్పెషల్ గా రాజ్కోట్ వెరైటీ అన్నమాట, ఇక్కత్ సిల్క్. పళ్ళు పాటు నుంచి డిజైన్ తీసుకున్నట్లయితే కనుక దీనికి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీని మీద వచ్చేసి మిడిల్ అంతా జెరీ వచ్చింది కదా, మొత్తం యాంటిక్ జెరీ అన్నమాట. జెరీ అనగానే మనకి పట్టు చీరలో బాగా రిచ్ గా కనిపిస్తుంటది, అంత రిచ్ కాకుండా సింపుల్ గా
ఓకే, కొంచెం మిక్స్డ్గా కనిపిస్తుంది అనమాట, మైల్డ్ కనిపిస్తుంటుంది. ఓకే, పైన బార్డర్లో కూడా మనకి అదే యాంటిక్ జరీనే తీసుకున్నారు. అయితే ఒక 3 లైన్స్ లాగా డిజైన్ చేశారు అనమాట దీన్ని. ఓకే, అయితే కింద టోటల్గా బాడీ చూసినట్లయితే కనుక శారీ బాడీ ఎల్లో కలర్, దీని బేస్ కలరు అయినప్పటికీ ఇది పైన హాఫ్ అంతా ఎల్లో కనిపిస్తుంది. ఈ రకంగా పైన అంతా హాఫ్ ప్లెయిన్లో ఎల్లో కలర్ తీసుకున్నారు. ఓకే, కింద వచ్చేసరికి మాత్రం బోర్డర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఈ రకంగా. ఓకే, స్కర్ట్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. ఇందులో కాంబినేషన్స్ తీసుకున్నట్లయితే గ్రీన్, బ్లాక్ కలర్ అలాగే పింక్ వస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటుగానే మిడిల్లో అంతా కూడా గోల్డెన్ కలర్ జరీ లైన్స్ పాస్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇలాగే సింపుల్గానే వచ్చేస్తుంది కదా. అంటే సారీ అంతా కూడా చాలా ఇలా డీసెంట్గా అన్నమాట, అంటే మరీ హెవీ రిచ్గా కాకుండా చాలా డీసెంట్ స్టైల్లో కొత్త కాంబినేషన్ స్టైల్. ఇందులో చూస్తారు బాడీ కలర్ ఒకటే, కానీ మనకి బాటమ్ స్టైల్ చూస్తే మనకి 3-4 కలర్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. ఓకే, మనకి పళ్ళు కాంబినేషన్ ఏదైతే వస్తుందో అదే స్టైల్ బ్లౌజ్ అన్నమాట. ఓహో, బ్లాక్ లో తీసుకున్నారా కాంట్రాస్ట్? హాఫ్ లైన్స్ అండ్ హాఫ్ ప్లెయిన్ దీనికి కూడా. ఓకే, మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి మనకి 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఇది వచ్చేసి 10,000. చాలా బాగుంది, చాలా డీసెంట్ గా ఉంది. ఎస్పెషల్లీ ఎవరైనా కొంచెం ఎల్డర్స్ ప్రిఫర్ చేస్తే కనుక ఇలాంటి సారీస్ ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకొక వెరైటీ మేడం, కనకదార పట్టు. ఓకే, ఫస్ట్ పళ్ళు పాటని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది యాంటిక్ స్టైల్లో తీసుకున్న జరీనా? లేదు మేడం, యాంటిక్ కాదు, గోల్డ్ కలర్ జరీ. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మనకి నేవీ బ్లూ కలర్ ఏదైతే ఉందో కలర్ కు డామినేట్ చేసి జరీ కొంచెం ఎక్కువ హైలైట్ కాదన్నమాట, చాలా డీసెంట్ గా కనిపిస్తుంది. ఓకే, మిడిల్ అంతా కూడా ఒక జిగ్జాగ్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. దీనికి 2 సైడ్స్ బోర్డర్స్ లో తీసుకున్నట్లయితే కనుక లీఫ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇవే బోర్డర్స్ 2 సైడ్స్ వచ్చాయి. ఓకే, పైన బోర్డర్ తీసుకున్నట్లయితే ఇది డైమండ్ బోర్డర్ అన్నమాట. డైమండ్ బోర్డర్ లో కింద లైన్ ఇది చూస్తున్నట్టయితే సర్కిల్ స్టైల్లో మనకి టెంపుల్ వస్తుంది చిన్న. ఓకే, టెంపుల్ లాగా. పైన వచ్చేసి మనకి 1.5 ఇంచ్ బోర్డర్. అలాగే ఇప్పుడు స్టెప్పింగ్ బోర్డర్స్ హెవీగా కావాలంటున్నారు కదా, అదే డైమండ్ బోర్డర్ లో మనకి వచ్చేసి 8 ఇంచెస్ బోర్డర్ అంటారు, బ్రౌ బోర్డర్ అని వచ్చింది. బాడీ కలర్ తో పాటు చూసినట్టయితే బాడీలో ఎక్కడ కూడా జెరీ ఫీల్ లేకుండా చాలా ఫాలింగ్ గా ఇదేదైతే ఉందో చాలా స్మూత్ గా ఉంటుంది అన్నమాట. మెటీరియల్ చాలా ఫాలింగ్ ఉండి ఈ లీప్ డిజైన్ ఏదైతే ఉందో సర్కిల్ ఇదొక కలర్ మనకి అవుట్ లుక్ ఎలా కనిపిస్తుంది అంటే ప్రింట్ లా కనిపిస్తుంది అన్నమాట. ఇదంతా టోటల్ వీవ్ చేయబడింది, కానీ ఈ వెరైటీ అంటే ప్రింట్ లా కనిపిస్తుంది. ఓకే ఓకే, మరి సారీ బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకి సారీ చాలా డీసెంట్ కదా మేడం, బ్లౌజ్ కూడా చాలా డీసెంట్ గా అన్నమాట. అంటే ఆ సెల్ఫ్ డిజైన్ ఏదైతే వస్తుందో అది లేకుండా ఇలా డ్యూయల్ కలర్ కనిపిస్తుంది. ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ స్టైలింగ్. ఓకే, మరి దీని కాస్ట్ ఎలా? దీని కాస్ట్ వచ్చేసి 7,999 రూపీస్. 7,999. మరి ఇందులో కలర్స్ ఉంటాయి? కలర్స్, మోడల్స్, డిజైన్స్ చాలా ఉంటాయి. ఫైన్, చాలా బాగుంది. మరి ఇలాంటి సారీస్ మీరు కూడా కావాలి అనుకుంటున్నారా? చాలా రీజనబుల్ గా కూడా ఉన్నాయి కదా ప్రైజెస్, ఎందుకంటే ఇది కొత్త మోడల్స్, కొత్త ఫ్యాబ్రిక్స్. మీరు కూడా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే కనుక అమీర్పేట్ చందన బ్రదర్స్ కి విజిట్ చేయండి. ఇప్పుడు దాకా మనం వెడ్డింగ్ లో కట్టే కలర్స్ చూసాం మేడం. అలాగే మనకి తలంబ్రాలు స్పెషల్ గా ఇప్పుడు మ్యారేజెస్ లో తలంబ్రాలు స్పెషల్ గా కట్టే కలర్ ఏంటంటే గోల్డ్ అండ్ పింక్. ఓకే, ఒకప్పుడు గోల్డ్ అండ్ మెరూన్ అడిగేవారు, అలా కాకుండా బాడీ కలర్ లో గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్, అలాగే బోర్డర్ కాంబినేషన్ కూడా చాలా డబుల్ బోర్డర్. ఈ వెరైటీ ఒకసారి చూపిస్తాను. ఓకే, సో ఇది ఏం పట్టు అన్నారు? పుష్యరాగ పట్టు అన్నమాట. ఓహో, పుష్యరాగ అంటే మనకి పుష్యరాగ అన్నదానికి అర్థం ఏంటంటే తలంబరాలు స్పెషల్ అన్నమాట. ఓహో, ఓకే, బాగుంది. ఓకే, మరి ఫస్ట్ ఇక్కడ పళ్ళు పాటలో చూసినట్లయితే మనకి హెవీగా జరీ వస్తుంది, దాంతోపాటుగానే మీనా వర్క్. ఇది మీనా వర్క్ అమ్మ. ఓకే, బాడీలో మీనా వర్క్ అటాచ్ ఉంటుంది అన్నమాట. టోటల్ పళ్ళు అంతా మీనా వర్క్, దానిపైన జరీ చేయబడింది. ఓకే, సో పైన బోర్డర్ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ మిడిల్లో చూసినట్లయితే గ్రీన్ షేడ్లోనే ఇక్కడ గోల్డెన్ షేడ్తో ఈ పీకాక్స్ అనేవి తీసుకున్నారు. అండ్ ఫ్లవర్ వర్క్ కూడా తీసుకున్నారు. లైట్గా గ్రీన్ అనేది మనకి షైన్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. 2 సైడ్స్ చూసినట్లయితే అగైన్ ఈ గోల్డెన్ కలర్లోనే బోర్డర్స్ కంటిన్యూ అవుతుంటే దీని మీద అక్కడక్కడ చిన్న బుట్టీస్ లాగా థ్రెడ్ వీవింగ్ స్టైల్లో ఒక చిన్న లీఫ్ లాగా మల్టీ కలర్ డబుల్ స్టైల్. ఓకే, డబుల్ స్టైల్. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ బోర్డర్ మనకి కనిపిస్తుంది అన్నమాట. సేమ్ అంటే బోర్డర్లో ఇప్పుడు సింగిల్ చూస్తుంటే అలా కాకుండా స్పెషల్ గా ఇదొక కలర్ వీవ్ అన్నమాట. అలాగే టోటల్ బాడీ అంతా ఒకసారి చూసినట్టయితే మీరు ఓకే
ఎల్లో కలర్ మెయిన్ బేస్ కనిపిస్తూ ఉంటుంది అండ్ దాంతో పాటుగానే ఇలా క్రాస్ లైన్స్ లాగా పింక్ షేడ్ కూడా కనిపిస్తూ పింక్ తోనే ఒక అవుటర్ లైన్ మీనా వర్క్ స్టైల్లో కనిపిస్తుంది. మిగతావన్నీ కూడా బంచెస్ వచ్చేసాయి. ఓకే, చాలా సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ అంటే వర్క్ దీంట్లో ఎక్కువ ఇంక్లూడ్ చేయకపోయినా చాలా బ్రైట్ గా కనిపిస్తుంటుంది. కలర్ కాంబినేషన్ స్పెషల్ అన్నమాట. కలర్ కాంబినేషన్ ఈ బుటా వర్క్ ఏదైతుందో చాలా స్మాల్ బుట్ట ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఎప్పుడు మనం స్ట్రైట్ చూస్తుంటే అలా కాకుండా సారీ కడితే ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది అన్నమాట. ఈ లైన్స్ డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. త్రూఅవుట్ సారీ అంతా కూడా మొత్తం ఇలా ఫుల్ వర్క్ కనిపిస్తుంది. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? సారీతో పాటు స్పెషల్ వెరైటీ కాబట్టి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా, మనం ఎప్పుడు ప్లెయిన్ చూస్తూ ఉంటాం బ్లౌజ్, అలా కాకుండా బ్రోకెట్ బ్లౌజ్ అన్నమాట ఇది. అంటే ఇప్పుడు సారీ తీసుకుంటే బ్లౌజ్ వర్క్ చేయించుకోవాలి ఇబ్బంది పడుతున్నారు కదా, అంటే వర్క్ కావట్లేదు, వర్క్ ఇబ్బంది అవుతుంది అలా అని చెప్పేసి అనుకోకుండా బ్రోకెట్ బ్లౌజ్ అంటే దీన్నే మనం ప్యాటర్న్ చేయించేసుకుంటే సరిపోతుంది అన్నమాట. బోర్డర్స్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తాయి టూ సైడ్స్. ఓకే, కొంచెం బిగ్ బోర్డర్స్ నే కంటిన్యూ చేశారు. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి మనకి 10,599 రూపీస్ ఉంది. ఓహో, 10,599 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో కలర్స్ ఉంటాయా? కలర్స్ మోడల్స్ చాలా ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు దాకా మనం రకరకాల పేర్లతో రకరకాల పట్టులు చూసాం కదా, స్పెషల్ గా ట్రెడిషనల్ కంచి పట్టు సారీ. కలర్ ట్రెడిషనల్, డిజైన్ అండ్ బోర్డర్ అంతా కూడా ట్రెడిషనల్ గా ఉంటుంది. ఓకే, సో చిన్న వర్క్ అంటే చిన్న వర్క్ అంతా కూడా స్మాల్ సైజ్ లోనే స్మాల్ బటానీ వర్క్ అన్నమాట ఇది. సో పళ్ళు మాత్రం చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇది ఏం జరీ తీసుకున్నాం? ఇదంతా మనకి గోల్డెన్ ప్యూర్ జరీ అమ్మ, అంటే సిల్వర్ పర్సెంటేజ్ జరీ అన్నమాట. ఇప్పుడు దాకా మనం చూసినంత కూడా జరీస్ కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంటాయి. అలాగే కలర్ కాంబినేషన్ తో పాటు మనకి ట్రెడిషనల్ కలర్ కి ట్రెడిషనల్ స్టైల్ పళ్ళు మనకి చాలా ట్రెడిషనల్ గా చాలా రిచ్ గా కూడా కనిపిస్తుంది. అవును, చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ముందు అంటే ఇందులోనే గ్రీన్ కలర్ మిక్సింగ్ కనిపిస్తూ ఈ జరీ వచ్చింది కదా, అండ్ మిడిల్ అంతా ఈ ప్లెయిన్ తీసుకుంటూ దీనికి టూ సైడ్స్ బోర్డర్స్ లాగా ఈ క్రీపర్స్ లాగా ఫ్లవర్ బంచెస్ అనేవి వస్తుంటాయి. అది మనకి శారీలో మెయిన్ క్లాత్ ఫ్యాబ్రిక్ లోనే కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, పైన బోర్డర్ తీసుకున్నట్లయితే గనక ఇది ఫ్లాట్ జరీనా? కడ్డీ బోర్డర్. కడ్డీ బోర్డర్. ఓకే, దీని మీద ఈ లోటస్ ఫ్లవర్ వర్క్ లాంటిది ఒక పైన అంతా చిన్న బోర్డర్ లాగా కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, టూ సైడ్స్ సేమ్. ఓకే, శారీ అంతా ఎలా వస్తుంది? సో టోటల్ శారీ అంతా చూస్తున్నాము కదా, ఇది లెంతీగానే వస్తుంది. డిజైన్ అంతా చూసినట్లయితే బటానీ వర్క్ అని చెప్పారు, ఎందుకంటే చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ కావాలి, కొంచెం బిగ్ సైజ్ లో వద్దు అనుకున్న వాళ్ళు ఇలా చూడొచ్చు మాట. సింపుల్ గా ఉన్నప్పటికీ ఇది మనకి చాలా షైన్ అవుతూ చాలా బ్రైట్ గా ఉంది. అండ్ ఈ కాంబినేషన్ కూడా అంటే గ్రీన్ కలర్ లో ఒక డిఫరెంట్ గ్రీన్, ఇది బాటిల్ గ్రీన్ కూడా కాకుండా ఓకే పాచి గ్రీన్. ఓకే, సో అందువల్ల ఒక డిఫరెంట్ కలర్ లాగా కనిపిస్తూ ఉంది. దీనికి గోల్డెన్ కలర్ కాంబినేషన్ అయ్యేసరికి బ్రైట్ గా కనిపిస్తుంది. ఓకే, సారీ అంతా ఇలానే కంటిన్యూ అయిపోతుంది కదా. ఓకే, మరి దీని బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ కూడా మనకి బాడీలో ఏ రకమైతే వర్క్ చూసామో అదే స్టైల్లో చిన్న డైమండ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ అన్నమాట. ఓహో, చిన్న డిజైన్ వస్తుంది. ఇది డైమండ్ స్టైల్లో, డైమండ్ స్టైల్లో సెల్ఫ్ డిజైన్ వచ్చేసి బోర్డర్ టూ సైడ్స్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి ఇది కాస్ట్ ఎంత పడుతుంది? ఇది మనకు వచ్చేసి 19,000 మేడం. 19,000 కంచి లైట్ వెయిట్. ఓహో, కంచిలో లైట్ వెయిట్ చాలా బాగుంది. ఓకే, మరి ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి చాలా బ్యూటిఫుల్ శారీస్ అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదా, ఈరోజు అమీర్పేట్ చందన బ్రదర్స్లోని బ్యూటిఫుల్ వెడ్డింగ్ శారీ కలెక్షన్ మీకు బాగా నచ్చాయనుకుంటా. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు కావాలి అనుకుంటే కనుక అమీర్పేట్ చందన బ్రదర్స్కి ఒకసారి విజిట్ చేయండి. ఇది వాళ్ళ హలో లేడీస్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.